మూవీ టైటిల్ ఏంటి? తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. ఏమైందన్నా? వార్తలు పెట్టు. అలాంటి విషాదమే ఈ రోజు నగర శివార్లలో చోటు చేసుకుంది. పట్టపగలే ఓ 16 ఏళ్ల అమ్మాయిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి ఘోరంగా నరికారు. సూపర్, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఏమైనా ఎమోషనల్ గా ఫీల్ అయినారా? మేము మా ఏజ్ అంటే ఫ్రెండ్స్ కదా, సో క్లైమాక్స్ తో అందరం కనెక్ట్ అయినాం. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారని అనుకుంటున్నాం. మేము కూడా అయినాము. ఏం పేరు? లాలస. మీరు నా పేరు పెట్టి పిలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా? సినిమా చాలా బాగుంది అండ్ అది యూత్ కి చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. ఇవాళ రేపటి యూత్ ఎలా ఉందంటే అమ్మ నాన్న ప్రేమను వదిలేసి లవ్ లో పడిపోతున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. 20-30 సంవత్సరాల ప్రేమను వదిలేసి 1-2 సంవత్సరాల వైపు వెళ్తున్నారు, విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టే ఫర్ అ లాంగ్ టైమ్. ఈ మూవీ చూడండి, చాలా బాగుంటుంది అండ్ ఇది యూత్ కి సంబంధించింది కాబట్టి చూసి ఎంజాయ్ చేసి దానితో పాటు నేర్చుకోవాలి. చాలా బాగుంది మూవీ అయితే. అసలు మై జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ నైస్. ఎవరైనా చూడొచ్చు, బికాస్ చూసి నేర్చుకోవచ్చు. ఇంకా ఈ మూవీ తీసిన డైరెక్టర్ కి అందరికి థ్యాంక్ యూ. ఎందుకంటే మా కోసం ఇంత ఆలోచించి ఈ మూవీ తీయడం అనేది చాలా గ్రేట్. ప్రేమించొద్దు అనే టైటిల్ అంటే మెయిన్ వచ్చేసి లవ్ వల్ల యూత్ అనేది ఖరాబ్ అవుతుంది. దానికోసం ఈ సినిమా మొత్తం దానికి రివర్స్ కాబట్టి ఐ కెన్ మోటివేట్ అదర్స్ టు వాచ్. గ్రూప్ గా చూస్తే ఇంకా ఎక్కువ మోటివేట్ అవుతారు. రీసెంట్ టైంలో చాలా ఫిలిమ్స్ వచ్చినాయి, సో ఇలాంటి ఫిలిం మీరు చూసారా? ఐ థింక్ నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక ప్రేమించొద్దు అనే టైటిల్ అయితే ఇప్పటి వరకు చూడలేదు. ఇట్ వాజ్ ఫస్ట్ టైం. సో టైటిల్ జస్టిఫై అయిందా అవ్వలేదా? బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్, వేరే లెవెల్. కంపారిజన్స్, ఎక్స్పెక్టేషన్స్, దీంతోనే సగం జీవితం సత్యానాశ అయిపోతుంది. అది అమాయకం. చదువుతుందా మా లాలస మంచిగానే? క్లాస్ లా కనబడతలేవు అసలు. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ఏజ్ దాటుకుంటూ వస్తాం కదా. చిన్నప్పుడు మొత్తం ఆటలు అవి వస్తాం. ఒక 10th దాటిన తర్వాత ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్షిప్ తెలుస్తుంది. అదే టైంలో ఒక రాంగ్ స్టెప్ వేసే ఛాన్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది మనకి. ఆ టైంలో మనం వేసే స్టెప్ ని బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. మన లక్ ఉండి మనం దాని నుంచి బయటపడితే వీఆర్ జస్ట్ లక్కీ అనుకోవచ్చు. ఈ టైంలో చదువుకోవడం ఇంపార్టెంట్ గా చదువుకొని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి ఆ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఒక బ్యాడ్ మెమరీస్ అవన్నీ గుర్తుపెట్టుకునే బదులు ఫ్రెండ్స్, స్టడీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ లో అవి గుర్తు తెచ్చుకొని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం బెస్ట్. దాంట్లో ఈ మూవీ ద బెస్ట్. ఇది ఎగ్జామ్ కాదు చెప్పడానికి బెస్ట్ ఈ మూవీ. ఎగ్జాక్ట్లీ ఏ టైంలో ఏం చేయాలో అంతే చేయాలి. కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఏజ్ లో చేయాల్సినవి ఆ ఏజ్ లో చేయాలి అని. టీన్ మూవీ కదా, ఏమైనా వల్గర్ గా ఉందా? ఏమైనా సీన్స్ మీకు ఏమైనా నచ్చలేదు? ఫ్యామిలీగా లేదు? అలా ఏం బాగుంది. ఎప్పుడైనా మనం టైం ని యూజ్ చేసుకోవాలి. ప్రతి దానికి ఎగ్జైట్ అయిపోవద్దు. ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ వినాలి. ఎందుకు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనే అన్ని విని మనం ఇంకో స్టెప్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. దానికంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. దానికంటే మూవీ ఇంకా చాలా మంచిగా వచ్చింది. మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో చూస్తారా మీరు ఈ మూవీ? పక్కా చూస్తాం. టైం ని వేస్ట్ చేయొద్దు అనే మెసేజ్ చాలా మంచిగా అనిపించింది. క్లైమాక్స్ ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత కొంచెం హారర్ అట్లా ఉంటదేమో అనుకున్నాము, కానీ చూసిన చిన్న ట్విస్ట్ ఇచ్చినారు మూవీలో. అది అసలు షాకింగ్, చాలా బాగుంది మూవీ. లాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంపార్టెన్స్ అనేసరికి చాలా బాగా నచ్చింది మూవీ. అంటే మనం న్యూస్లలో కూడా ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది. ఈ లవ్ అని వస్తుంది, దానివల్ల వాళ్ళు మర్డర్స్ అని సూసైడ్స్ అని చేసుకుంటున్నారు. మనం కొంచెం బ్యాక్ వెళ్ళి మన పేరెంట్స్ టైంలో చూస్తే వాళ్ళకు స్వీట్ మెమరీస్ లాగా ఉండేవి అవన్నీ. అంతే, మూవీస్ వరకు అంతవరకు ఉండేవి. ఈ జనరేషన్ వచ్చేసరికి ఏంటంటే ప్రతిరోజు ఒక్క న్యూస్ అన్న అట్లా బయటకు వస్తుంది. అమ్మాయికి ఇట్లా అయింది, అబ్బాయి ఇట్లా చేసుకున్నాడు, అబ్బాయి ఇట్లా చేశాడు, అమ్మాయి ఇట్లా చేసింది అని. ఈ మూవీ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఓకే ఇది కాదు లైఫ్ అంటే, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ అని తెలుస్తుంది. యాక్టింగ్ పరంగా వస్తే యాక్టింగ్ చాలా వండర్ఫుల్ గా చేసారు. మా ఏజ్ ఇంటర్ పాలిటెక్నిక్ వాళ్ళకైతే చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది. టీనేజర్స్ చూడాల్సిన మూవీ కంపల్సరీ. చూస్తేనే వాళ్ళకి లైఫ్ అనేది ఎలా బయట చూసే సిచ్యువేషన్ చాలా వెరైటీగా ఉన్నాయి. సో ఆ మూవీ చూసి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. తను తప్పు చేసింది, తర్వాత తను తప్పు తెలుసుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ గా వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎమోషనల్ అవుతారు కదా. సో ఆ విధంగా మా లాంటి ఏజ్ వాళ్ళు చూస్తే మాత్రం పక్క కనెక్ట్ అయిపోతారు మూవీ. మేమే అని కాదు, పేరెంట్స్ చూసినా మంచిగానే ఉంటుంది మూవీ. ఫ్యామిలీస్ అయినా ఎవరైనా చూసినా మంచిగా ఉంటుంది. తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు.